వైకాపా పార్టీలో దోచుకున్న వారికి దోచుకున్నంత రీతిలో భూ కబ్జాలు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు కీలకం ఉన్నా కూడా ఏ పార్టీలో గుర్తించలేదని అఖిల భారత ఫార్వర్డ్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బమ్మ అన్నారు. సిద్ధవట మండలంలోని ఎస్ రాజంపేట ములపల్లి గాంధీ వీధి బంధారుపల్లి ఎస్సీ కాలనీలో సింహం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అడిగారు. ప్రచార కార్యక్రమంలో ఆ ప్రాంతాల ప్రజలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పేద బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని, రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని వైకాపా తెలుగుదేశం పార్టీల పెద్ద బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన భూములు అడ్డగోలుగా దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీడీపీ, వైసీపీ భూకబ్జాలు జనాలకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నా ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వచ్చాను. నేను ఒక పేదరాలని, నాకు ఏమీ లేదు, అయినా నేను ముందుకు వచ్చి నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రతి ఒక్క పేదవాడికి నేను అడ్డంగా నిలబడి నేను పోరాడతానని నా మనవి. స్థలంలో మార్చుపల్లి బ్రిడ్జిని కృషి చేస్తా. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే వారికి నేను యువతకి కృషి చేస్తానని, ఖచ్చితంగా సింహం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. రాజంపేట ప్రజలకి ఏ పల్లెకి పోయినా ప్రజలు ఏం చెప్తున్నారంటే, అమ్మ మా ఊర్లో నీళ్లు రావట్లేదు, నీళ్ళ సమస్య మాకు ఉందమ్మా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తాగునీరు లేక అని అంటున్నారు. కాబట్టి సింహం గుర్తుకు ఓటు వేస్తే నన్ను గెలిపిస్తే సమస్యలు తీరుస్తానని, నేను బాగా కృషి చేస్తానని, రాజంపేట అభివృద్ధిలోకి వస్తుందని, జనాలందరూ బాగా మీకు సపోర్ట్ చేస్తామమ్మా, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు రావాలి, మేము